హలో గైస్, మనకు ఫైనల్‌గా వన్‌ప్లస్ వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఈ మొబైల్ వచ్చేసి వన్‌ప్లస్ నార్డ్ CE4 5G గైస్. ఇది వచ్చేసి మనకు వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ నుంచి వస్తుంది. మనకి ఈ మొబైల్ వచ్చేసి ఈ రోజే మన ఇండియాలో లాంచ్ చేసినారు. ఈరోజు ఈ వీడియోలో ఈ వన్‌ప్లస్ నార్డ్ CE4 సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ తీసుకొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్‌గా దీంట్లో గైస్ మనకు డిజైన్ వచ్చేసి సింపుల్ అండ్ క్లాసిక్ డిజైన్‌తో వస్తుంది గైస్. మనకి మిగతా మొబైల్‌తో కంపేర్ చేస్తే డిజైన్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది గైస్. సింపుల్ డిజైన్ వస్తుంది. ఓవరాల్ మనకు మంచి డిజైన్ యూజ్ చేశారు ఈసారి వన్‌ప్లస్ నార్డ్ CE4. నెక్స్ట్ గైస్, దీంట్లో యూజ్ చేసిన డిస్ప్లే వచ్చేసి దీంట్లో మనకు 6.7 ఇంచెస్ 120 Hz సూపర్ AMOLED డిస్ప్లే యూజ్ చేశారు గైస్. దీంట్లో డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. కలర్స్ కానీ బ్రైట్నెస్ కానీ మనకు దీంట్లో HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిస్ప్లేని యూజ్ చేసినారు ఈ వన్‌ప్లస్ నార్డ్ CE4 5Gలో. నెక్స్ట్ గైస్, దీంట్లో యూజ్ చేసిన కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు మొత్తం 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LYT600 సెన్సార్ యూజ్ చేసినారు గైస్. ఇది మనకు మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ కెమెరా యూజ్ చేసినారు. ఇది మనకు OS సపోర్ట్ కూడా వస్తుంది. మనకు సోనీ కెమెరా కాబట్టి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి గైస్. రెండో కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. మనకు మెయిన్ కెమెరా మాత్రం పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది ఈ బడ్జెట్లోన. ఇది కూడా ఒక మంచి సెన్సార్. ఇది సోనీ LYT600 అంటే ఒక డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు. ఒక సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. మనకి ఇది కూడా బాగానే వస్తాయి ఫొటోస్. నెక్స్ట్ గైస్, దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఈ ప్రాసెసర్ వచ్చేసి డైలీ యూజ్కి మనకు PUBG, ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ కూడా బాగానే ఉంటుంది గైస్. ఓవరాల్ మనకి 25,000 రూపీస్లో ఒక మంచి ప్రాసెసర్ ఇది. నెక్స్ట్ గైస్, దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే ఈసారి దీంట్లో మనకు బ్యాటరీ ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇంప్రూవ్ చేసినారు. దీంట్లో మనకు బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ వస్తుంది గైస్. మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. ఇది మనకు 500 mAh అనేది ఎక్కువ వస్తుంది. మనకి ఈ బడ్జెట్లో అన్ని మొబైల్స్ కూడా 5000 mAh బ్యాటరీ వస్తుంది. ఇది మాత్రం మనకు 5500 mAh వస్తుంది. మనకి 500 mAh అనేది కొద్దిగా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ ఈ మొబైల్ అన్న. దాంతోపాటు దీంట్లో మనకు 100 వాట్స్ దాకా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా ఈ మొబైల్లో ఒక ప్లస్ పాయింట్ గైస్. మనకు 5500 mAh బ్యాటరీ ప్లస్ 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు ఈ మొబైల్లో. మనకు ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువ ఇచ్చినారు, బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ ఇచ్చినారు గైస్. ఇవే గైస్ మనకి వన్‌ప్లస్ నార్డ్ CE4లో ఉన్న ఫీచర్స్. ఫస్ట్ వచ్చేసి మనకు డిస్ప్లే గైస్. ఇది మనకి ఇది AMOLED డిస్ప్లే కాబట్టి కలర్స్, బ్రైట్నెస్ అన్నీ కూడా ఓకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ కెమెరా కూడా మనకు సోనీ కెమెరాలో యూజ్ చేసినారు మెయిన్ కెమెరా. నెక్స్ట్ గా దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్. ఇది కూడా ఈ మొబైల్ ఒక ప్లస్ పాయింట్. బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ ప్లస్ 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇవే గైస్ మనకి వన్‌ప్లస్ నార్డ్ CE4లో ఉన్న ఫీచర్స్. ఓవరాల్ వచ్చేసి మనకి ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు 25,000 రూపీస్లో. అన్ని ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి గైస్. మనకు కెమెరా, డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ కూడా ఓకే అని చెప్పొచ్చు. ఇప్పుడు గైస్, ఈ మొబైల్ సంబంధించిన ప్రైజెస్ గురించి మాట్లాడితే మనకి దీంట్లో స్టార్టింగ్ వచ్చేసి 8GB ర్యామ్ ప్లస్ 128 ఇంటర్నల్ వచ్చేసి 25,000 రూపాయలు పెట్టారు గ్యాస్. నెక్స్ట్ వచ్చేసి 8GB ర్యామ్ 256 వచ్చేసి 27,000 రూపాయలు పెట్టారు గ్యాస్. మనకి బేస్ వేరియంట్ వచ్చేసి తక్కువ రేట్కే లాంచ్ చేశాను గ్యాస్. మనకి 8, 128, 25,000 రూపాయల కంటే మనకి ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ 25,000 రూపీస్లో. ప్లస్ మనకి ఇదే బడ్జెట్లోనే వన్‌ప్లస్ నుంచి ఇంకో ఫోన్ కూడా వస్తుంది గ్యాస్. అది కూడా మనకు ఆల్రెడీ లాంచ్ అయిన మొబైలే. ఇప్పుడు మనకి అది ప్రైస్ తగ్గింది. ఇది వచ్చేసి గ్యాస్ వన్‌ప్లస్ నార్డ్ CE3 గ్యాస్. మనకి వన్‌ప్లస్ నార్డ్ CE4 కన్నా వన్‌ప్లస్ నార్డ్ CE3 అనేది కొద్దిగా బాగుంది గైస్. ఎందుకంటే దాంట్లో కెమెరాస్ అనేది కొద్దిగా మంచి కెమెరా యూజ్ చేసినారు. దాంట్లో మనకు సోనీ IMX890 సెన్సార్ యూజ్ చేసినారు గైస్. మనకి CE4 కన్నా CE3లో కెమెరా అనేది కొద్దిగా బాగానే ఉంటుంది. ప్రాసెసర్ కూడా మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ గైస్. అది కూడా స్నాప్డ్రాగన్ 782 ప్రాసెసర్ వస్తుంది. మనకి రెండు ప్రాసెసర్ కూడా ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి పర్ఫార్మెన్స్. మనకు వన్‌ప్లస్ నార్డ్ CE3 కూడా 25,000 రూపాయలకి వస్తున్నాయి. ఈ రెండు మొబైల్స్ కూడా మనకు సేమ్ ప్రైస్కి వస్తున్నాయి. మనకి దీనికి డిఫరెన్స్ ఏమంటే మనకు వన్‌ప్లస్ నార్డ్ CE3లో కెమెరాస్ అనేది కొద్దిగా బాగా వస్తాయి కదా దీంతో కంపేర్ చేస్తే. మిగతా ఫీచర్స్ అన్నీ దీంట్లో బాగున్నాయి. మీరు ఒకవేళ కెమెరా ఇంకా మంచిగా ఉండాలంటే వన్‌ప్లస్ నార్డ్ CE3 కూడా ఒక లుక్ అండి. అది కూడా మనకు మంచి మొబైలే. మనకి రెండు మొబైల్ కాకున్నట్లా మీకు ఒక మంచి బ్రైట్ డిస్ప్లే, దాంతోపాటు ఒక గేమింగ్ ఫోన్ కావాలంటే పోకో X6 Pro అనేది తీసుకోండి గైస్. మనకి రెండు మొబైల్స్ కన్నా పోకో X6 Pro అనేది బెస్ట్ గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు 25,000 రూపీస్లో. మనకి ఇంకా పోకో X6 Pro వచ్చేసి డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది గైస్. ఈ వన్‌ప్లస్ నార్డ్ CE4 కన్నా డిస్ప్లే ప్లస్ గేమింగ్ ఈ రెండు ఫీచర్స్ కూడా మనకు పోకోలోనే బాగున్నాయి. ఇప్పుడు ఒక్క ముక్కలో రివ్యూ చెప్పాలంటే ఈ మొబైల్ ఇది 25,000 రూపీస్లో తీసుకోవచ్చా లేదంటే తీసుకోవచ్చు గైస్. మనకి ఇది కూడా ఒక మంచి మొబైలే ఈ 25,000 రూపీస్లో. ఇంతే గైస్ ఈ వీడియో.
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతారండి. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.